ఇరాన్ పై అమెరికా మరొకసారి దాడులకు దిగింది. హర్మూజ్ సమీపంలోని సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. జలసంధి సమీపంలో ఉన్న అమెరికా బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉందనే ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. వ్యూహాత్మకంగా సున్నితమైన హర్మూజ్ ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ చేసినట్టుగా యుఎస్ అధికారి పేర్కొన్నారు. ఇక్కడి అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడక ముందే తమ దళాలు దాని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా అధికారి పేర్కొన్నారు. ఇవి ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. హర్మూజ్ సమీపంలో యుఎస్ పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ దాడులకు ముందు ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణ సమీపంలో పేలుళ్లు వినిపించాయి. 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అబ్రహం ఒప్పందంపై సంతకాల విషయంలో గల్ఫ్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడిని పెంచారు. కేబినెట్ సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అబ్రహం ఒప్పందాలపై పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, ఖతర్, సౌదీ అరేబియా సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే ఇరాన్తో ఒప్పందం చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందంపై ఆయా దేశాలు సంతకం చేసే విధంగా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ తన అల్లుడు జారెడ్ కుషన్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఇక మరొకసారి ఇరాన్ పై అమెరికా దాడులకు దిగింది. నేపథ్యంలోనే ఇరాన్ దాన్ని ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్న నేపథ్యంలో అమెరికా పదే ఇలా దాడులకు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇరాన్ చెప్తోంది. మనకు తెలుసు ఈ 2 దేశాలకి సంబంధించి కూడా ఇరాన్కి అమెరికాకి సంబంధించి కూడా కొత్తగా ఒక డీల్ ఏర్పడుతుంది. ఏదో ఒక కొత్త న్యూస్ వస్తోంది. హర్మూజ్ జలసంధి పైన కూడా వీళ్ళు ఒక క్లారిటీకి వస్తారు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి అమెరికా ఇరాన్ పై దాడి చేసింది. అది కూడా హర్మూజ్ జలసంధి దగ్గర కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్. గుడ్ మార్నింగ్ బంధు. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇరాన్ తో పాటు శాంతి చర్చలు అంశంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఇరాన్ సంబంధించిన చర్చల విషయంలో దాడికి రావడం లేదు, దాడులు చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఆయన వ్యాఖ్యలు చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇరాన్ దాడికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మా రక్షణ మంత్రిని రంగంలోకి దించుతామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇరాన్ కి ఇచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే ఇరాన్ సంబంధించి ఏదైతే పాలక వర్గం ఉంటుందో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నవంటి చిన్న భిన్నమయ్యారు. ఎవరు కూడా లేరు. పూర్తి స్థాయిలో ఇరాన్ పై ఖచ్చితంగా దాడులు చేస్తాం. హర్మూజ్ ఏదైతే ఉంది జలసంధికి సంబంధించినటువంటి క్లియరెన్స్ లేకపోవడం పూర్తి స్థాయిలో కూడా ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు. ఒక పక్క దాడులు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక పక్క ఇరాన్ తోటి చర్చలు జరుపుతామని చెప్పేసి కూడా అమెరికా చెప్పుకుంటుంది. మరో పక్క విపరీతమైనటువంటి దాడులకి తెగబడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ దాడులు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక పక్క అమెరికా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆ విధంగా జరుగుతూనే ఉంది, అక్కడ జరుగుతూనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇరాన్ దారికి రావడం లేదు. పూర్తి స్థాయిలో కూడా ఇరాన్ శాంతి చర్చలను చెప్పుకుంటే అమెరికా శాంతి చర్చలను చెప్పుకుంటే ఇరాన్ పై దాడులు చేస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా గత 2 రోజుల కాంచి కూడా ఇరాన్ పై అయితే అమెరికా విరుచుకుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ ఆర్మీ తోటి తీవ్రమైన దాడులు చేపిస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క ఇరాన్ చెప్తుంది. అదే అమెరికా కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో జలసంధిపై ఉన్నటువంటి ఉత్కంఠ ఏదైతే ఉందో అది వీడాలి. పూర్తి స్థాయి కూడా నెంబర్ 1 గా వాళ్ళు పెట్టినటువంటి చర్చల్లో పెట్టినటువంటి హర్మూజ్ సంబంధించినట్టే పెట్టారు. ఖచ్చితంగా జలసంధి ఎవరికైనా రూట్ ఇవ్వాలి. ఏ దేశానికైనా సరే జలసంధి సమీపం నుంచి ఏదైతే షిప్పులు వెళ్ళడానికి ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇరాన్ సంబంధించినట్టు ఏదైతే ఉందో ఇది కనుక పూర్తి స్థాయి కూడా జలసంధికి సంబంధించింది ఏదైతే హర్మూజ్ జలసంధి ఉందో జలసంధి ఓపెన్ చేయాలి. పూర్తి స్థాయి ఓపెన్ చేస్తే అన్ని ఏదైతే ఉందో ఇతర దేశాలకు పోయేటువంటి ముడి సరుకులు మొత్తం కూడా అక్కడి నుంచి రవాణా అయితేనే పూర్తి స్థాయి కూడా వాళ్ళతో చర్చలు జరుపుతాం. ఆ హర్మూజ్ సంబంధించిన పూర్తి స్థాయి క్లియరెన్స్ చేస్తే తప్ప అప్పుడు దాకా మీకు చర్చలు జరపని చెప్పేసి కూడా అమెరికా చెప్తుంది. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి దగ్గర మొత్తం ఆర్మీ మొత్తం కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కాబట్టి ఒక పక్క దాడులు కూడా చేస్తున్నారు. ఇరాన్ కి సంబంధించి ఏదైతుందో ఇరాన్ ఒక 4 డ్రోన్లు వస్తే డ్రోన్లను కూడా అడ్డుకున్నామని చెప్పేసి కూడా అమెరికా చెప్తుంది. ఇంకా పూర్తి స్థాయి కూడా మేము దాడులు చేయడానికి
సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇరాన్ కనుక ఒప్పుకోకపోతే మాత్రం పూర్తిగా కూడా ఇరాన్ ని మొత్తం కూడా మట్టు పెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇరాన్ కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎవరు లేరు ఇప్పుడు అక్కడ అని చెప్పేసి కూడా పక్క అమెరికా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మేము చేసినటువంటి దాడుల్లో పూర్తిగా కూడా ఎవరు అక్కడ లేరు, పూర్తిగా అదంతా కూడా మా హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే అరుముజ్ సంబంధించి జలసంధి ఉందో జలసంధి కాడ మాత్రమే వాళ్ళ సంబంధించిన ఆర్మీ మోహరించి మా వాటర్ మైన్స్ పెట్టారు. సో దాన్ని కూడా మేము ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అమెరికా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఇరాన్ సంబంధించిన కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా కూడా ఏమీ లేదు, అక్కడ ఉన్న కరెన్సీ కూడా వాల్యూ లేదని చెప్పేసి కూడా మరో పక్క చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా మేము దాడులు చేస్తాం, హర్ముజ్ కి సంబంధించిన క్లియరెన్స్ చేయకపోతే దేనికైనా మేము రెడీ, దానికి మద్దతు ఇస్తున్న దేశాలపై కూడా మేము దాడులు చేస్తామని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్ వెల్లడించినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.